హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జీవిత పరమార్థం. ఈరోజు నేను ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చాను. ఇది అందరికీ కూడా చాలా ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నా. యాక్చువల్గా ఈరోజు టాపిక్ ఏంటంటే, దేవుడు మనిషిని ఎందుకు పుట్టించాడు, మనిషి యొక్క జీవిత లక్ష్యం ఏమిటి అనే ఒక టాపిక్ని నేను ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అది విత్ రెఫరెన్స్లతో పాటు మనిషి ఎందుకు పుట్టించాడు, అసలు మనిషి యొక్క లక్ష్యం ఏమిటి, మనిషి జీవితం ఇక్కడ శాశ్వతమా, శాశ్వతం కాని జీవితానికి ఇన్ని కష్టాలు, కన్నీళ్ళు, కడగాండ్లు ఎందుకు అనే యొక్క వివరాల గురించి నేను చాలా స్పష్టమైన వివరణ ఇవ్వబోతున్నాను. మనిషి ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఒక సైంటిస్ట్గా మారి అనేక రకాలైన అద్భుతాలు చేశారు. ఎంతో సృష్టిని తన స్వహస్తాలతో కూడా అద్భుతాలు సృష్టించగలిగాడు ఈ భూమి మీద. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్కి మనం వాడే వస్తువులన్నీ కూడా భూమి మీద ఉన్నాయి. ప్రతి వస్తువుకి కూడా ఒక మాన్యువల్ ఉంటుంది. ప్రతి ఒక్క పరికరానికి కూడా దాని తయారీ విధానం, అది పనిచేసే విధానం, అది ఎలా యూజ్ చేయాలి అనే దానికి ఒక ప్రత్యేకమైన మాన్యువల్ ఉంటుంది. చేసిన ప్రతి వస్తువు కూడా ఎక్స్పైరీ డేట్ అనేది కంపల్సరీ ఉంటుంది. అది ఏ వస్తువు అయినా భూమి మీద లభించే ప్రతి వస్తువు దగ్గర కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. అంటే ఇది ఇంతకాలం పనిచేస్తుంది అనేదానికి ఉంటుంది. కానీ ఈ భూమి మీద కనిపించే ప్రతి దానికి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, అంతిమ రోజు అంటూ ఒకటి ఉంటుంది. కానీ జీవికి అంటే మనిషికి కానీ ఈ భూమి మీద నివసించేటువంటి అనేక రకాలైన జీవరాశులు, జంతువులు, మృగాలు, ప్రతిదానికి కూడా జీవితం ఉంటుంది. కానీ ఆ జీవితం, ఆ ప్రాణం ఎప్పుడు ఆగిపోతుంది అనే దానికి మాత్రం గ్యారంటీ లేకుండా పోతుంది. గ్యారంటీ లేదు కదా. ఈ భూమి మీద ప్రతిది కూడా మనం వాడే మొబైల్స్, ఎగ్జాంపుల్ మన చేతిలో ఉండే మొబైల్స్నే మనం చూసుకున్నట్లయితే దాని మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంటుంది, ఎక్స్పైరీ డేట్ కూడా ఉంటుంది. అంటే ఈ మొబైల్ ఎన్ని సంవత్సరాలు, మినిమం ఒక 5 ఇయర్స్, లేదా మినిమం 5 ఇయర్స్, లేదా ఒక 7 ఇయర్స్, 10 ఇయర్స్ వాడిన వాళ్ళు కూడా ఉంటారు. తర్వాత మొబైల్ ఆటోమేటిక్గా అది డెడ్ అయిపోతుంది, వర్క్ చేయకుండా పోతుంది. అదేవిధంగా ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ, మనం ఇంట్లో వాడే వస్తువులు కానీ, సంథింగ్ ఏదైనా సరే దానికంటూ ఒక ప్రత్యేకమైన ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. కానీ మనం వాడే వెహికల్స్ కానీ, సంథింగ్ ఏదైనా ప్రతి దానికి కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. కానీ మనిషికి మాత్రమే ఎక్స్పైరీ డేట్ అనేది లేదు. అంటే ఎప్పుడు చనిపోతాడో అని చెప్పడానికి ఒక ప్రత్యేకమైన డేట్ అనేది మనిషి ప్రాణానికి కానీ, భూమి మీద నివసించేటువంటి జీవులకు కానీ లేవు. ఈ జీవులతో, మిగతా జీవరాశులతో పోలిస్తే మనిషి జీవితానికి అస్సలు గ్యారంటీ లేదు. ఏ క్షణాన్ని మనిషి ప్రాణం పోతుందో తెలియదు. ఫర్ సపోజు చాలామంది అంటుంటారు, మనిషిని ఎందుకు సృష్టించాడంటే మనిషి ఇక్కడ బాగా బ్రతకడానికి, జీవించడం కోసం అంటారు. ఎంతకాలం జీవిస్తున్నారు? పోనీ ఎగ్జాంపుల్ మీరు అన్నట్టుగానే మనిషి బ్రతకడం కోసమే భూమి మీదకి వచ్చాడు, బాగా లైఫ్ లగ్జరీగా ఎంజాయ్ చేయడానికి అంటూ ఉంటారు. పోనీ అలాగని ఉంది. పోనీ బ్రతకడానికి కదని బాగా సంపాదించారు, కోట్ల ఆస్తులు సంపాదించారు. కానీ అదంతా నువ్వు అనుభవించగలుగుతున్నావా? మనస్ఫూర్తిగా తినగలుగుతున్నావా? బాగా సంపాదించిన షుగరు, బీపీలు, టెన్షన్లు, నిద్ర పట్టకపోవడం, తిన్న తిండి అరక్కపోవడం, పోనీ స్ట్రెస్, టెన్షన్లో పడి హార్ట్ స్ట్రోక్లు, గుండెపోట్లు వచ్చి మనిషి సడన్గా నిద్రలో ఉన్న మనిషి నిద్రలోనే చనిపోతున్నాడు. పోనీ ఎంతకాలం బతుకుతున్నాడు? గట్టిగా లైఫ్ స్పాము మన పూర్వీకులు ఇంచుమించుగా 1500 సంవత్సరాలు, 2000 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు, 500 సంవత్సరాలు ఇలా బ్రతికిన చరిత్ర మన మనుషుల్లో ఉంది. కానీ ఇప్పుడున్న జనరేషను మహా అయితే ఎంతకాలం బతుకుతున్నారండి? గట్టిగా చెప్తే ఒక 50 సంవత్సరాలు, 60, 70 సంవత్సరాలు, గట్టిగా లీస్ట్గా చెప్పుకుంటే 100 ఇయర్స్ అంటున్నాం. కానీ 100 ఇయర్స్ కూడా ఉంటున్నారంటే నామం మాత్రమే, అది కూడా లేదు. మరి అలాంటప్పుడు మనిషి భూమి మీద జీవించడానికి
అనడానికి మనం సరిపోతామా? అవకాశం ఉందా? లేదు కదా! అస్సలు లేదు. మనిషి ఎందుకు పుట్టించాడు అనే ఒక విషయాన్ని గురించి నేను ఆధారాలతో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసే ముందు, మనిషి పోనీ సంపాదించడానికి అనడానికి సంపాదించినా మనం తినడానికి లేదు. పోనీ కొన్నాళ్ళ జీవితం మధ్యలో ఆగిపోతుంది. పోనీ అలాగే అనుకుంటే మనిషి జీవితం శాశ్వతంగా బ్రతకడానికి అనుకుంటే లేదు కదా! మరి చాలామంది పసికోనలో, పసిబిడ్డలు పురిటిలోనే చనిపోతున్నారు. తల్లి గర్భంలో చనిపోతున్నారు. ఆహ్, స్కూలుకెళ్ళే వయసులో చనిపోతున్నారు. అయి ఎలా అంటే యాక్సిడెంట్‌లుగా అవ్వచ్చు, లేదంటే హెల్త్ బాగోక అవ్వచ్చు, హెల్త్ ఇష్యూస్ ఏమన్నా అవ్వుండొచ్చు. రకరకాల ప్రాబ్లమ్స్‌తోను మనిషి మధ్యలోనే చనిపోతున్నారు. ఒక మనిషిని ఒక తల్లిదండ్రులు కనుక్కున్నప్పుడు వాళ్ళ భవిష్యత్తునంతా కూడా దృష్టిలో పెట్టుకొని ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. తిన్ని చదివించాలి. ఒక ప్రయోజకుడిని చేయాలి. తిన కాళ్ళ మీద తిను నిలబడాలి. తినకంటూ ఇంత మంచి హౌస్ ఇవ్వాలి. తినకి లగ్జరీ లైఫ్ ఇవ్వాలనుకుంటారు. అలా అనుకున్న వాళ్ళు ఎంతమంది పిల్లల్ని కోల్పోయారండి. ప్రతి ఒక్కళ్ళు కూడా చాలామంది చిన్న చిన్న పిల్లలు స్కూలుకెళ్ళే పిల్లలు చనిపోతున్నారు. కాలేజ్‌కెళ్ళే పిల్లలు చనిపోతున్నారు. మనం రీసెంట్‌గానే చూసాము. ఇంతకుముందు చాలామంది స్టూడెంట్స్ డాక్టర్స్ చదివే స్టూడెంట్స్, ఎంబీబీఎస్ స్టూడెంట్స్, ఇంకా ఎంఎస్ చేసే స్టూడెంట్స్ ఈళ్ళందరూ కూడాను ట్రిప్పులకని, టూర్‌లకని వాటర్ ఫాల్స్‌కెళ్ళి చాలామంది అక్కడే కాళ్ళు జారిపోయి నీటిలో మునిగిపోయి చనిపోయినోళ్ళు ఎంతమంది లేరండి? ఇలా ప్రయాణాలు చేస్తున్న చాలామంది యాక్సిడెంట్‌ల్లో చనిపోయినోళ్ళు ఎంతమందున్నారండి? అంటే మనిషి ఒక మనిషి నేనింత చదువుకుని ఇంత ప్రయోజకున్న వాళ్ళని కళ్ళ కన్నా మనిషి యొక్క జీవితం మధ్యలోనే ఆగిపోతుంది. అంటే మనిషి జీవితం పుట్టిన దగ్గర నుంచి ఇంచుమించు ఒక 60, 70, 80 సంవత్సరాలొచ్చే మధ్యలో ఏ క్షణాన పోతాడో కూడా ఎవ్వరికీ కూడా తెలీదు. అంటే మనిషికి భగవంతుడు ఎంత ఆయుర్దాయం ఇచ్చాడనే విషయాన్ని ఈ ఎవ్వరు కూడా ఎంత పెద్ద సైంటిస్టులు కూడా ఆహ్, క్షుణ్ణంగా తెలుసుకోలేకపోతున్నారో చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే చావు పుట్టుకలనేవి ఎవరి దగ్గరున్నాయంటే అవి పైనున్నటువంటి భగవంతుడి దగ్గర ఉన్నాయనేది ఒక ఆధారాలు మనకి కనబడుతూ ఉన్నాయన్నమాట. పోనీ మనిషి జీవితం దీనికోసం అని ఏ ఒక్కరు కూడా చెప్పలేరు. భూమి మీద మనం చూసే ప్రతి వస్తువుకి కూడా గ్యారంటీ అనేది ఉంటుంది. వారంటీ అనేది ఉంటుంది. కానీ అయన్నీ తయారు చేస్తున్న మనిషికి మాత్రం గ్యారంటీ అనేది లేకుండా పోతుంది. అంటే ఎంత కాలం బ్రతుకుతాడనే ఒక ప్రామాణికం తనకు తాను తెలుసుకోలేకపోతున్నాడు. తెలుసుకోవడానికి కూడా అవకాశం లేకుండాటువంటి యొక్క విధి విధానాల్లో అయిపోయాయన్నమాట మనిషి జీవితానికి. అందుకే మరి మనిషి ఎందుకు పుట్టించాడు? ఎలా తెలుస్తది? ఏ ఏ ఎందుకు నిమిత్తం భూమి మీదకి మానవ జాతి ఆవిర్భవించింది అనే ఒక విషయాలు తెలుసుకుంటే, ముఖ్యంగా మన భూమి మీద గ్రంథాలనేవి ఉన్నాయి. అంటే మన భారతదేశంలో మొదటగా వచ్చింది వేదాలు, ఉపనిషత్తులు, తర్వాత భగవద్గీత. హిందూ ధర్మాలుగా ప్రకటించినటువంటి గ్రంథాలివి. మరి అదే విధంగా బైబిల్ వచ్చింది. ఈ వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత తర్వాత బైబిల్ వచ్చింది. బైబిల్ అందరూ కూడా క్రైస్తవులు అనుసరిస్తూ ఉంటారు. ఆహ్, తర్వాత ముస్లిమ్స్ కొరకు ఖురాన్ వచ్చింది. ప్రాముఖ్యంగా మన భారతదేశంలో చెప్పుకున్నటువంటి ఈ యొక్క గ్రంథాలు భగవద్గీత, వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, తర్వాత బైబిలు, తర్వాత ఖురాను. ఈ 3 గ్రంథాలను కూడా ఈ యొక్క వర్గాలుగా విభజించుకొని ఆటిలో ఉండే సారాంశాన్ని బట్టి ఏ యొక్క వర్గం హిందువులైతే హిందువులు, ముస్లింలైతే ముస్లింలు, క్రైస్తవులైతే క్రైస్తవులు వాటిని ఫాలో అవుతూ జీవితాన్ని గడుపుతూ ఉంటారు. మరి మనమే నమ్ముకున్నటువంటి ఈ యొక్క 3 గ్రంథాల్లో మనిషి యొక్క జీవితం గురించి ఏమని చెప్పబడి ఉందో అన్న విషయాన్ని మనం తెలుసుకోగలిగితే మనిషి జీవితం భూమి మీద ఎందుకు పుట్టించబడిందో స్పష్టమైన క్లారిటీ మనకి వస్తుందన్నమాట. దీని గురించి ఈ 3 గ్రంథాల నుంచి కూడా అంటే ఇంచుమించు వేదాల నుంచి కూడా ఒక శ్లోకంగా మొత్తం వీటి నుంచి నేను ఆధారాలతో పాటు మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్‌గా మనము వేదాలు చూసుకున్న, ఉపనిషత్తులు చూసుకున్నా కూడా అందులో పరీక్షా లోకాన్ అని ఉంటుంది. పరీక్షా లోకాన్ అంటే ఈ లోకాన్ని భగవంతుడు పరీక్ష నిమిత్తం మాత్రమే సృష్టించాడు అనే యొక్క విషయాలు మనకు వేదాలు గాని, ఉపనిషత్తులు గాని చూసుకున్నట్లయితే స్పష్టమవుతుంది. అదేవిధంగా వాటి తర్వాత ఆవిర్భవించినటువంటి భగవద్గీత అందులో మనకి ఒక శ్లోకం చూసుకున్నట్లయితే భగవద్గీతలో 18వ అధ్యాయము 62వ శ్లోకంలో అయితే ఈ విధంగా ఉంటుంది.
తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత తత్ర తత్ప్రసాదాత్పరం శాంతి స్థానం ప్రప్యసి శాశ్వతం అని భగవద్గీత 18వ అధ్యాయము 2వ శ్లోకంలో ఉంటుంది. ఈ యొక్క శ్లోకానికి స్పష్టమైన అర్థం ఏమిటంటే, వివరణ శ్రీకృష్ణు వారు అర్జునుల వారికి చెప్తున్నారు. అంటే శ్రీకృష్ణుడు అంటే ఆయన పరమాత్మ. ఆయన్ని ఎక్కించుకుని రథసారథుడిగా అర్జునుడు ఉండేవారన్నమాట. అర్జును వారికి శ్రీకృష్ణు వారు బోధ చేస్తే ఈ విధంగా అంటున్నారన్నమాట. తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత తత్ప్రసాదాత్పరం శాంతి స్థానం ప్రప్యసి శాశ్వతం అనే ఒక విషయాన్ని చెప్పడం జరిగింది. దానికి అర్థం ఏంటంటే, ఓ అర్జున, సర్వ విధముల ఆ ఈశ్వరునే సంపూర్ణ హృదయపూర్వకంగా అనన్య శరణ చేయుము అని అంటున్నారు. అంటే సర్వ విధములా కూడా, అన్ని విధాలుగా మనిషి పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు కూడా ఏ పని చేసినా కూడా సర్వ విధముల సంపూర్ణ హృదయపూర్వకంగా, అంటే పూర్తిగా, అంటే ఇంకా ప్రతిదీ కూడా, అంటే మధ్య మధ్యలో కొంచెం అది మనం ఎగ్జాంపుల్ ఒక 100% చెప్పుకున్నాం అంటే 100% కూడా, అంటే 100% కూడా సంపూర్ణ హృదయపూర్వకంగా ఆయననే అనన్య శరణ చేయుము అని ఉంటుంది. అంటే మనం ఏ పని చేసినా సరే దాని యొక్క బాధ్యతని ఎవరిపైన పెట్టమన్నారో ఆ ఈశ్వరుని పైనే పెట్టమని చెప్పడం జరిగిందన్నమాట. అర్థమవుతుంది కదా. ఈ ఈశ్వరుడు అనే హిందూ ధర్మశాస్త్రములో మనం దేవుడికి భగవద్గీత ద్వారా, వేదాల ద్వారా, ఉపనిషత్తుల ద్వారా ఏ అయితే పేర్లు చెప్పడం జరిగిందో ఆ పేర్ల యొక్క వివరణ గురించి నేను నెక్స్ట్ వీడియోలో తెలియపరుస్తాను. అదేవిధంగా ఇప్పుడు భగవద్గీతలో ఎంత స్పష్టమైన వివరణ ఇవ్వడం జరిగింది. అంటే మనం ఏ పని చేసినా కూడా తన బాధ్యత అంతా కూడా భగవంతుని పైన పెట్టమని శ్రీకృష్ణు వారు అర్జున్ వారికి చెప్పారు. ఆ విధంగా చేయడం వల్ల ఏంటంటున్నారు, ఆయన కృపచేత నువ్వు పరమ శాంతిని పొందుదువు మరియు నిత్య శాశ్వతమగు జీవము కూడా ధామమును పొందుదువు. అంటే స్వర్గ జీవితాన్ని కూడా పొందుతావు. ఎప్పుడు మనిషి చనిపోయిన తర్వాత పరమ జీవితాన్ని, అంటే నిత్యమగు, అంటే ఎల్లప్పుడూ ఉండేటువంటి శాశ్వత స్వర్గ జీవితాన్ని, వైకుంఠ జీవితాన్ని మీరు పొందుతారు అని శ్రీకృష్ణ వారు అర్జున్ వారికి చెప్తున్నారు. అంటే మానవ జాతికి మొత్తం అందరికీ కూడా చెప్పడం జరిగిందన్నమాట భగవద్గీత ద్వారా మనకి. అంటే మనిషి జీవితం ఏంటంటే సర్వ విధముల ఏ పని చేసినా కూడా భగవంతుని మాత్రమే ఆరాధించాలి. దాని నిమిత్తమే మనిషి జీవితం ఏర్పడటం, ఆవిర్భవించడం జరిగింది భూమి మీద. దీని తర్వాత వచ్చినటువంటి గ్రంథం, క్రైస్తవులు ఫాలో అవుతున్నటువంటి గ్రంథం బైబిల్ గ్రంథంలో ఇందులో చూసుకున్నట్లయితే మనకి నిర్గమకాండము 16వ అధ్యాయము 4వ వచనంలో ఈ విధంగా చెప్పబడుతుంది. అంటే బైబిల్ గ్రంథంలో దేవుడు అంటే యెహోవా అంటారు. యెహోవా అనగా సృష్టికర్త అని అర్థం. అది గ్రీకు భాషలో. ఆయన ఏమంటున్నారంటే, మోషే అనే వ్యక్తి ఒక ప్రవక్త, అంటే సమాచారాన్ని అందజేసే వ్యక్తి అన్నమాట. అప్పుడు యెహోవా మోషేని చూచి, నేను మీ కొరకు ఆకాశం నుండి ఆహారంను కురిపించదును, వారు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించినట్లుగా వారు వెళ్ళి ఏనాటి బత్తము ఆనాడే కూర్చుకొనివలెను అని యెహోవా దేవుడు మోషేతో చెప్తున్నాడు అన్నమాట. ఏమని, నేను ఆకాశం నుండి ఆహారాన్ని కురిపిస్తున్నాను, వాదంతా కూడా మీరు సంపాదించుకుని తింటూ కూడా నాకు కృతజ్ఞత భావంలో ఉండి నేను ధర్మశాస్త్రం, నా యొక్క బైబిల్ గ్రంథంలో ఏదైతే విషయాలు పొందుపరిచానో ఆ విధంగా మీరు నడుచుకుంటున్నారో లేదో అని మిమ్మల్ని నేను పరీక్షించుచున్నాను అనే ఒక విషయాన్ని చెప్పడం జరిగింది. అదేవిధంగా దానికి తోడుగానే నెక్స్ట్ యొక్క అధ్యాయం అయినటువంటి ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం 3వ వచనంలో కూడా ఇదే విషయం చెప్తారు. ఎలాగనగా, నీ దేవుడైన యెహోవాను నీవు పూర్ణ హృదయంతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ బలముతోనూ ప్రేమించుచున్నావో లేదా అని మిమ్మును పరీక్షించుచున్నాడు అని ఉంటుందన్నమాట. అంటే దేవుణ్ణి ఆరాధించడం కోసమే మనిషిని సృష్టించాడని బైబిల్లో కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దీని తర్వాత ముస్లింలు ఆరాధ్య భావంగా చూసుకున్నటువంటి పవిత్ర ఖురాన్లో ఇదే విషయాన్ని గురించి చెప్పడం జరుగుతుందన్నమాట. అదేంటంటే, ఖురాన్లో ఈ విధంగా చెప్పబడి ఉంటుంది. అది 67వ ఆయతు 2వ శ్లోకంలో, ఖురాను 67వ ఆయతు 2వ శ్లోకంలో,
ఆయన మీలో మంచి పనులు చేసేవారెవరో అని పరీక్షించడానికే చావు బ్రతుకులను సృష్టించాడు. ఏమనంటున్నాడు? ఆయన మీలో మంచి పనులు చేసేవారెవరో పరీక్షించడానికి చావు బ్రతుకులను సృష్టించాడు. ఆయన పరమ పవిత్రుడు మరియు కృపాశీలుడు అనే ఒక విషయాన్ని ఖురాన్ గ్రంథం 67వ ఆయతు 2వ వచనంలో చెప్పడం జరుగుతుంది. అంటే చిట్ట చివరి గ్రంథం ఖురాన్లో కూడా ఇదే విషయాన్ని, అంటే మనుషులు ఎవరు మంచి పనులు చేస్తారు, ఎవరు చెడు పనులు చేస్తారో అనే విషయాన్ని గురించి పరీక్షించడానికే చావు మరియు బ్రతుకులను సృష్టించాడు అని ఇక్కడ ఖురాన్లో కూడా చెప్పడం జరుగుతుంది అన్నమాట. అంటే దీన్ని బట్టి మనిషి జీవితం అక్కడ చూసుకున్నట్లయితే వేదాల్లోనూ పరీక్షా లోకం, మనిషి యొక్క జీవితాన్ని, అది ప్రపంచాన్ని లేదా ఈ లోకాన్ని పరీక్ష నిమిత్తం సృష్టించానని చెప్పడం జరిగింది. భగవద్గీతలో కూడా అలాగే సర్వ విధముల సృష్టికర్తని ఈశ్వరుని ఆరాధించాలి మనం ఏ పని చేసినా కూడా అని. అంటే మనం మంచి చేసినా చెడు చేసినా ఏదొచ్చినా సరే మనం దేవుణ్ణి తలుచుకుంటూ చేయాలనే ఒక విషయాన్ని భగవద్గీతలో చెప్పడం జరిగింది. బైబిల్లో కూడా అదేవిధంగా మనిషిని పరీక్షించడం కోసమే అని చెప్పడం జరిగింది. ఖురాన్లో కూడా ఇది మంచి చేసేవారు ఎవరో పరీక్షించడానికి చావు బ్రతుకులను సృష్టించడం జరిగిందని చెప్పాడు భగవంతుడు. అదేవిధంగా ఈ యొక్క 3 గ్రంథాల్లో కూడా ఇంత స్పష్టమైన వివరణ మనిషి భూమి మీద ఎందుకు పుట్టించబడ్డాడనే ఒక విషయాన్ని చెప్పడానికి చాలా స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. మనుషులు చాలామంది అంటారు, నేను భూమి మీద బాగా బతకడానికి, ఒక డాక్టర్ అవ్వడానికి, కలెక్టర్ అవ్వడానికి, లాయర్ అవ్వడానికి, లేదా ఒక హుందాతనంగా బ్రతకడానికి, లేదా నేను 10 మందిని బ్రతికించడానికి, 10 మందికి సేవ చేయడానికి, ఇవన్నీ చేయడానికి అనే ఒక విషయాన్ని చెప్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర సరైన ఆధారం అనేది లేదు, ఇంతవరకు చూస్తుండరు. ఎప్పుడైతే మన సనాతన ధర్మాలైనటువంటి సనాతన ధర్మంలో గ్రంథాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రంథాల యొక్క ప్రాధాన్యత ఏంటంటే మనిషి పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు కూడా మనిషి ఏ విధంగా బ్రతకాలి, ఏ విధంగా బ్రతకూడదో, ఎలాంటి వస్త్రధారణ చేయాలి, ఎలాంటి అలవాట్లు అలవర్చుకోవాలి, ఎలాంటి విధి విధానాలతో మనిషి బ్రతకాలి, ఎలాంటి ఒడిదుడుకులను ఎదుర్కోగలగాలి, ఎలాంటి సంతోషాల్లో మనిషి ఏ విధంగా ఉండాలి, మనిషి భూమి మీద జీవించినంత కాలం కూడా ఎంత ఓర్పు సహనం ధైర్యాలతో ఉండాలి, మనిషి చనిపోతే ఎలాంటి జీవితాన్ని పొందుతాడు అనే యొక్క స్పష్టమైన విషయాలు ఈ యొక్క గ్రంథాల్లో, వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, బైబిల్, ఖురాను, ఈ అన్ని యొక్క గ్రంథాల్లో కూడా స్పష్టమైన వివరణ ఉంది. ఈ 3 గ్రంథాల గురించి కూడా నేను స్పష్టమైన వివరణ, అంటే ఎందుకు అసలు ఈ 3 గ్రంథాలు ఉన్నాయి, 3 వర్గాలు ఎందుకు ఉన్నాయి, ఇలాగ అనేక రకాల వర్గాలు ఈ భూమి మీద ఎందుకు రావడం జరిగింది, ఈ గ్రంథాల యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఇవి మనుషులు రాశారా, దేవుడు ద్వారా వచ్చినవా అనే ఒక స్పష్టమైన వివరణను నేను నెక్స్ట్ వీడియోలో మీ ముందు ఉంచుతాను. ఇప్పుడు వరకు కూడా నేను చెప్పిన విషయం అంటే మనిషి యొక్క జీవిత లక్ష్యం, అంటే మనిషిని ఎందుకు పుట్టించాడు ప్రధానంగా, అంటే మనిషి రకరకాలుగా ఆన్సర్లు చెప్తూ ఉంటారు. కానీ మనకి ఆధారాలతో స్పష్టమైంది ఏంటంటే మనిషి కేవలం దేవుడు ప్రసన్నత కోసం మాత్రమే పుట్టించబడ్డాడు. అంటే దేవుణ్ణి నిత్యం కూడా ఆరాధించుకోవడానికి, అంటే దేవుళ్ళో సేవ అంటే దేవుణ్ణి పూజించుకోవడానికి, దేవుణ్ణి ప్రార్థించడానికి, దేవుణ్ణి ముస్లిం ప్రకారం అంటే నమాజ్ చేయడానికి, అంటే మన పరిపూర్ణమైన ఆత్మతో, అంతరాత్మతో దేవుళ్ళో మమేకమయ్యి మన జీవితాన్ని ఆయనకు అప్పగిస్తూ ప్రపంచంలో ఎటువంటి చెడు వ్యసనాలకు, చెడు పనులకు, మోసపూరితమైన పనులకు పాల్పడకుండా పరిపూర్ణమైన జీవితాన్ని అనుభవించి మళ్ళీ ఈ యొక్క జీవితాన్ని మన మరణానంతరం భగవంతుడు ప్రసాదించేటువంటి శాశ్వత వైకుంఠాన్ని, శాశ్వతమైన స్వర్గాన్ని, శాశ్వతమైన సుఖవంతమైన సెలయేలు ప్రవహించే జీవితాన్ని పొందుకోవడం కోసమే మనిషిని భగవంతుడు పరీక్షిస్తూ ఈ భూమి మీద మనకు జీవం పోశాడు తప్ప మరి ఒక విషయం అనేది లేదు. ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క విషయం స్పష్టంగా అర్థమైందని, మనిషిని భగవంతుడు దేనికోసం పుట్టించబడ్డాడు అనే ఒక విషయాన్ని మీ అందరికీ తెలియపరచడం జరిగింది. మీ అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నా. వీటిలో మీకు ఏమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్లో కామెంట్ చేయండి. నేను వాటికి స్పష్టమైన వివరణ మీ అందరికీ కూడా ఇస్తాను. నా యొక్క చిన్న మెసేజ్ మీ అందరికీ నచ్చి ఉంటుందని అనుకుంటున్నా. ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఈ ఛానల్ మీకు అనేకమైన ముఖ్యమైన విషయాల గురించి
చాలా చాలా ఉపయోగకరమైన జీవితానికి సంబంధించిన విషయాల గురించినే నా జీవిత పరమార్థం అనేది ఛానల్లో ఎప్పుడు కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను. దీని ద్వారా మీలో కొంచెమైనా మంచి విషయాలు తెలుసుకొని ముందుకు సాగిపోతారని ఆశిస్తున్నా. ఈ యొక్క ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ సో మచ్.